మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు మీ మీద డజన్కి పైగా కేసులు పెట్టారు. అప్పుడు మీకు భయం అనిపించలేదా? నన్ను మానసికంగా హింసించడానికి క్యారెక్టర్ అసోసియేషన్ చేసేవారు. నా ఫొటోస్ మార్ఫింగ్ పెట్టేవారు. కొన్ని ఫొటోస్ కొన్ని కామెంట్స్ అయితేనమ్మా వల్గారిటీ ఉంటుందా ఒక్క నిమిషం భయపడ్డా. భయం అంటే సంథింగ్ ఏదో వాళ్ళు చేసేస్తారు, నా పేరే బదనామైపోద్దని కదా. నేను రెండు ఆలోచించుకుంటా. ఏ ఆడపిల్లైనా ఎవరికైనా భయపడాలంటే కన్న తల్లిదండ్రులకి, కనుక్కున్న పిల్లలకి, వీళ్ళిద్దరికీ సమాధానం చెప్పాలి లైఫ్లో. వాళ్ళిద్దరికీ సమాధానం నీ దగ్గర ఉన్న రోజు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత నేను చూస్తున్నా రోజు రోజుకి నా గ్రాఫ్ పెరుగుతుంది. వాళ్ళ అవతల వాళ్ళు మనల్ని చూసి మన మాటకి వాళ్ళు అటెన్షన్ పే చేస్తున్నారు అన్నది ఎక్కడ తెలుస్తుందో తెలుసా? మన మీద విమర్శలు పెరుగుతున్నప్పుడు మనకు తెలుస్తుంది. అది నా మీద విమర్శలు ఎక్కువ అవుతున్నాయి, పడుతున్నారు, వీళ్ళు పడుతున్నారు, వాళ్ళు పడుతున్నారు, అందరూ పడుతున్నారు. ఫేస్బుక్లో ఇష్టానుసారిగా కామెంట్స్ పెడుతున్నారు, నా మీద కేసులు పెట్టడానికి పోలీసులను పంపిస్తున్నారు. ఎస్, ఎక్కడో నా మాట వాళ్ళకి ట్రిగర్ అవుతుంది. సో నేను వెళ్తున్నవే కరెక్టే, ఇలాగే వెళ్తా. కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాలి. రాఖీ కట్టడానికి మార్నింగ్ వందే భారత్ ట్రైన్ ఎక్కా. నాకు ఆ రోజు ఇక్కడ జరుగుతున్న ఆ స్టేషన్ నాకు తెలియలేదు, ఏమీ తెలియలేదు. ఎక్కేసి నేను కూర్చున్నాను. ఈ లోపు నా పక్కన నా పిఏ మేడం, నేను ఆడు కూడా గ్రహించలే, అటు ఇటు తిరుగుతున్నారు. ఒకే మనిషి 4 సార్లు తిరిగాడు. ఎటైర్ తెలిసిపోద్ది కదా, పోలీస్ ఎటైర్ తెలిసిపోద్ది కదా. చూసి అరే పోలీసులు లోపలికి ఎక్కినట్టున్నారు అన్నాను. అంటే మేడం మనమే ఆ స్టేషన్కి వెళ్ళట్లేదు కదా, రాఖీ కట్టడానికే కదా వెళ్తున్నాం, వదిలేలే అన్న. తర్వాత 2 మఫ్టీలోని 2 లేడీ పోలీసులు 2 జెంట్ పోలీసులు ఎక్కారు. టీటీ వచ్చి మేడం అనిత గారు అంటే మీరేనా అన్నాడు. పోలీసులు మీ గురించి తిరుగుతున్నారు మేడం. అవునా, నేనే హత్య చేసి రాలేదు లేవయ్యా, కంగారు పడుకు అంటే. అయ్యో తెలుసు మేడం, మీరు పొలిటికల్ లీడర్ కదా, మీరు ఎక్స్ఎమ్మెల్యే కదా, మహిళా అధ్యక్షురాలు కదా, తెలుసు మేడం. ఓకే, నీ పన్ను చూసుకుని ఆ పని నేను చేసుకుంటా. లిటరల్లీ నేను ట్రైన్ దిగేసరికి ప్రోటోకాల్కి కూడా అంతమంది పోలీసులు రారమ్మా, అంతమంది వచ్చారు విత్ రోప్ పార్టీ. నేను అన్న దేనికి తీసుకెళ్తున్నారు నన్ను, ఎందుకు ఇక్కడ నుంచి అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి. లేదు మేడం నేను రాఖీ కట్టడానికి వెళ్తున్నాను అయ్యా. కాదు మేడం, అక్కడ యాజ్ స్టేషన్ జరుగుతుంది, మీరు అక్కడికి వెళ్తారేమో. మీ బుర్రలు పని చేయట్లేదా? నేను పోనీ ఓ పని చేయండి, నా వెనకాతలో పోలీసుని పెట్టండి, నా కారులో పోలీసుని ఎక్కించండి, నేను రాఖీ కట్టడానికి వెళ్తే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని సార్ దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టేసి వచ్చేస్తా, ఎక్కడైనా డీవియేట్ చేస్తే నీ ఇష్టం ఏదో వచ్చి అని ఓపెన్గా చెప్పాను. లేదు మేడం అని అక్కడెక్కడ పోలీస్ స్టేషన్ ఉన్న పోలీస్ స్టేషన్కి అనుకుంటా తీసుకెళ్ళారు. నేను డిక్లరేషన్ రాసి ఇచ్చాను స్టేషన్కి వెళ్ళి. రాసిస్తే మళ్ళా నా వెనకాతల పోలీసుని పంపించి నా హోటల్ వరకు పోలీసులు వచ్చి మళ్ళీ నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళేంత వరకు నా వెనకాతల పోలీసులు ఉన్నారు. అది పరిస్థితి. అది అయిన తర్వాత నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత అదే వందే భారత్ ఎక్కా. అదే ఏసీపీ వచ్చాడు. నేను నవ్వి చూసి నవ్వాను. ఏం సార్ ఆ రోజు ఎక్కువ మంది వచ్చారు, ఈరోజు తక్కువ మంది వచ్చారా అన్న. అంటే దట్ డేస్ ఒక్కసారి అనిపిస్తుంటుంది. వాళ్ళతో ఫైటింగ్, మై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు వాళ్ళతో హానరింగ్.